నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు డాక్టర్ నిట్టల ఫణిభాస్కర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అండి. వాస్తు పండితులుగా చెప్పండి, ఎవరికైనా కూడా ఈశాన్యం, ఉత్తరం ఈ రెండు ప్రదేశాలకి సంబంధించి చాలా ఎక్కువగా విస్తృతంగా దీని గురించి తెలుసుకోవాలని అనిపిస్తుంది. ఈశాన్యం ఈశ్వరుడు నివసించేటటువంటి స్థానం. మరి ఈశాన్యంలో మెయిన్ డోర్ పెట్టేయటం, మరి ఈశాన్యాన్ని తొక్కటం అనేది సర్వసాధారణంగా ఇప్పుడు మనం చూస్తున్నాం. ఈశాన్యాన్ని అసలు ఎలా చూసుకోవాలి? అలాగే ఉత్తరం అంటే మరి ధనానికి సంబంధించినటువంటి స్థానం కదా. మరి ఉత్తరం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ రెండింటి గురించి ఒకసారి చెప్పండి ఫణి గారు. నిజంగా మీరు అంటే ఏదైనా ఒక ఇంటికి ఉత్తరము, ఉత్తర ఈశాన్యము, తూర్పు ఈశాన్యం అనేటువంటిది ప్రధానమైనటువంటి శక్తి కేంద్రాలు. మనం ఎవరైనా శంకుస్థాపన చేసినా కూడా ఈశాన్య భాగంలోనే అయితే తూర్పు ఈశాన్యంలో చేస్తారు, లేదా ఉత్తర ఈశాన్యంలో చేస్తారు. మన ఆంధ్రప్రదేశ్లో లేదా తెలుగు రాష్ట్రాల్లోనూ జరుగుతున్నటువంటి దౌర్భాగ్యం ఏంటి అంటే, అదే మనం శంకుస్థాపన చేసిన ప్రాంతంలోనే గుమ్మాలు పెడతారు, తొక్కుకుంటూనే వెళ్తారు. మీరు అన్నట్టు వీడు ఒకడే తొక్కడు, వాళ్ళకు ఉండే కుక్క పిల్లలు, వచ్చిన వాళ్ళు పెంచుకునే జీవులు అన్నీ అందులోంచి తొక్కుకుంటూ వెళ్తారు. ఈశాన్యంలో తీసుకొచ్చి గుమ్మం పెట్టడం అన్నది 2000 సంవత్సరం నుండి వచ్చినటువంటి సంస్కృతి. 2000కి ముందు ఇల్లు కట్టిన వాడు ఎవడో మధ్యలో భాగంలో పెట్టాడు కానీ ఈశాన్యంలో ఇప్పుడు ద్వారాలు పెట్టలేదు. ఇది 20 ఏళ్లుగా వచ్చినటువంటిది. ఇప్పుడు మారుతోంది భగవంతుడి దయ వల్ల. ఇప్పుడు సెంటర్లోనే ద్వారం పెట్టుకుంటున్నారు, ఈశాన్యంలోనే దేవుడిని పెడుతున్నారు. ఇంకా ఇప్పుడు ఎవరో మొన్న ఒక ఆయన చెప్పారండి, ఈశాన్యంలో దీపం పెడతాం కదండి, దేవుడి దగ్గర దీపం పెడితే మరిది ఈశాన్యంలో దీపం అగ్ని ఉండడం దోషం కదా అని అన్నాడు. అరే, ఈశాన్యంలో దీపం పెడితే దీపము అనేటువంటిది శక్తికి సంకేతము, అది ఒక ప్రాణశక్తికి సంకేతము. వెలుగు చాలా ముఖ్యం, చాలా మంచిదండి అది. అసలు ఆగ్నేయంలో వంట ఉండాలని మీకు ఎవడండి చెప్పింది? నైరుతిలో నిప్పు పెట్టమన్నాడు, ఆగ్నేయంలోనేమో ఈ పెంట అది పెట్టమన్నాడు, ట్యాంకులు అవి తవ్వుకోవాలంటే ఆగ్నేయంలో తవ్వుకోమన్నాడు. ఇవన్నీ మారిపోయాయండి, ఒరిజినల్ వాస్తు లేదు, ఇప్పుడు ఉన్న అటువంటి వాస్తు వేరు అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఉత్తర ఈశాన్యమే ఉందండి. పైగా కొంతమందికి ఇప్పుడున్నటువంటి అలవాటు ఏంటి అంటే, వీధిపోట్లు ఈశాన్యానికి తగిలేలా తీసుకుంటున్నారు. గొప్ప విషయం. ఉత్తర ఈశాన్యానికి వీధిపోటు ఉంటే మంచిది, వాడు రాజ్యం వెళ్తాడు, చక్రవర్తి అవుతాడు అని. తూర్పు ఈశాన్యానికి వీధిపోటు ఉంటే మంచిది, అది చాలా ఇది అని. మీరు ఎలా చూస్తారు దాన్ని? ఒరిజినల్ గా ఇందులో తూర్పు ఈశాన్యం వీధిపోటు మంచిది కాదు. నేను ప్రాక్టికల్ గా చూశాను. ఒక ఆయన కావాలని తూర్పు ఈశాన్యం వీధిపోటు ఉన్నటువంటి ఇంట్లోకి వెళ్ళి పతనమైపోయినటువంటి వాళ్ళని చూశాను. ఉత్తర ఈశాన్యం వీధిపోటు అంత బాధించలేదు. ఉత్తర ఈశాన్యం వీధిపోటు ఉన్నటువంటి స్థలాలు మంచిది. కాకపోతే వీళ్ళకి ఉత్తరం వీధిపోటు లేదా ఉత్తర ఈశాన్యం వీధిపోటు అన్నదానికి వీళ్ళకి రెండిటికి తేడా తెలియట్లా. ఒకసారి కొంచెం ఎప్పుడైనా సరే స్థలానికి మనకి ఏదైనా బోర్డు ఉంటే నేను చెప్పేవాడిని, ఒక స్థలానికి ఈశాన్య భాగంలోనే వీధిపోటు ఉండాలి తప్పితే సెంటర్లో వీధిపోటు తగిలితే విచ్ఛిన్నం అయిపోయింది కుటుంబం. నేను అలా చూశాను చాలా మందిలో. ఇల్లు దగ్గరుండి అమ్మించేశాను, వాళ్ళు మళ్ళీ వేరే ఇల్లు కొనుక్కున్నారు. ఆ గృహప్రవేశాలకి వాళ్ళ బంధువులు, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ వచ్చారు. ఈ ఇంట్లో ఉండగా వాళ్ళు ఎప్పుడు రాలా. అలాంటి వాళ్ళని నేను చూశాను. అలాగే ధనము, మనం ఈ ఉత్తరం వైపు వీధిపోటు ఉన్నటువంటి వాళ్ళకి డబ్బు ఉంది, డబ్బు వల్ల ఏమీ వీళ్ళకి ప్రయోజనం లేదు, మానసిక ప్రశాంతత లేదు, ఆ సంపాదించిన ధనం మిగతా తరాలు తినడం లేదు, ఏమీ లేదు, ఉత్తనే ఆ డబ్బు ఉంది అన్న పేరుకి ఉంది. ఏ దోషం వల్ల జరుగుతుంది? వీధిపోటే ఇది కూడా. ఎందుకంటే మీకు ఉత్తరం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి స్థానాల్లో ఒకటి. చాలా మంది ఏం చేస్తున్నారు, ఈ ఉత్తర భాగాన్ని అంత ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవట్లేదు. వాడు తీసుకొచ్చి మెట్లు పెడతాడు ఆ ఉత్తరంలోనే, లేకపోతేనేమో ఈ ట్యాంకులు తవ్వేది ప్రధానంగా. మీకు ఇంకా హైదరాబాద్ వాళ్ళకైతే ఈ సెప్టిక్ ట్యాంకుల గోల ఉండదు, కానీ ఆంధ్రా సైడ్ మేము ట్యాంక్ తవ్వుకోవాలి, అది నిండిపోయినప్పుడు తోడుకోవాలి. మా సైడ్ ఇలా డ్రైనేజీ వ్యవస్థలు అవి లేవు. అప్పుడు ఏం చేసేవాళ్ళం, ఈ ఉత్తర ఈశాన్యం వైపు గేటు పెడితే మరి ఆ ట్యాంకులన్నీ అందులోనే పడతాయి, వాయువ్యంలో ఉన్న ట్యాంకులు పడతాయి, ఈ సంపులు పడతాయి, అన్ని గేట్లోనే పడతాయి. ఉత్తరంలో ఉత్తర ఈశాన్యంలో గేట్ ఉంటుంది. తూర్పు సింహద్వారం ఇల్లు ఉంటాయి కదా, తూర్పు సింహద్వారానికి ఎదురుకుండా ఒక గేటు, ఈశాన్యంలో ఒక గేటు. ఈ ఈశాన్యం గేట్లోనే ఆ చివరాఖరి నుండి ఉన్నవన్నీ పడుతూ ఉంటాయి కదా. అదొకటి ప్రాబ్లం మాకు. అవి ఏం చేయాలి అంటే, మనం ఉత్తరం చాలా జాగ్రత్తగా డిజైన్ చేసుకోవాలి. ఆ పైన ఉన్నటువంటి బయటకు వచ్చినటువంటి భీముల దగ్గర నుండి ఆ భీమ్ ఎక్కడ రావాలి. మేము ఒక ఇల్లు ఈ ఉత్తరం వైపు ద్వారమే లేకుండా కట్టాడు వాడు. మేము ఆ ద్వారం కోసం పగలగొడితే ఆ భీము ఉంది ఆ ద్వారానికి పైన,
అట్లీస్ట్ ద్వారం లేకపోయినా ఒక కిటికీ అయినా పెట్టుకోవాలి ఉత్తరంలో అని చెప్తారు కదండి. ఖచ్చితంగా పెట్టాలి. తర్వాత ఉత్తర ద్వార నిర్ణయం కూడా ఉత్తరం కుబేర స్థానం ఏదుందో అది లెక్క కట్టుకుని అక్కడ మనం ఉత్తరం వైపు ఓపెన్ చేసుకోవాలి తప్పితే ఎటు పడితే అటు. ముఖ్యంగా ఉత్తర వాయువ్యంలో గనక ఓపెన్ చేస్తే అతివలకి చేటు అన్నాడు. ఆడవారికి ప్రమాదము, ఆ ఇంట్లో ఏ డబ్బు కూడా నిలవదు, కుటుంబం ఉండదు అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఉత్తర వాయువ్యం అన్నప్పుడు మరి ప్రతి రూమ్ కి కూడా చూసుకోవాల్సి ఉంటుందా అండి? మెయిన్ ఇంటికి ఉత్తర వాయువ్యంలో కొంతమంది గుమ్మాలు పెట్టుకుంటున్నారు, అసలు అది పనికిరాదు. తర్వాత ఉత్తరం ఎప్పుడు మధ్యలో గుమ్మం పెట్టమని చెప్పలా, మధ్యానికి కొద్దిగా ఇటుపక్కకే రావాలి, కొంచెం ఈశాన్యం వైపు వచ్చి గుమ్మం పెట్టుకోమన్నారు, ఈశాన్యంలో కిటికీ పెట్టమన్నాడు. ఎప్పుడు కూడా గతంలో అయితే 4 సైడ్లు 4 సెంటర్ ద్వారాలు పెట్టి కట్టినటువంటి ఇళ్లే, కాబట్టి ఇది చాలా క్యాలిక్యులేటెడ్ గా ఉండాలి, గాలి వెళ్ళాలి కదా రావాలి. ఇందులో కృష్ణవాస్తు శాస్త్రంలో గనక మనం చూస్తే కాంపౌండ్ వాళ్ళకి నవవర్గు గణితం చెప్పడం జరిగింది, అలాగే లోపల ఉన్నటువంటి ఇంటికి అష్టకవర్గు గణితం చెప్పడం జరిగింది. ఈ అష్టవర్గు గణితం కట్టినప్పుడు ద్వారబంధానికి చెప్పినటువంటి సూత్రం ఏదైతే ఉన్నదో ఆ సూత్రానికి ఆధారితంగానే మనం ద్వారములు పెట్టుకోవాలి. అలాగే ఈ మధ్య కాలంలో చాలా మంది నైరుతిలో కూడా గుమ్మం పెడుతున్నారు. పడమర నైరుతిలో గుమ్మం ఇస్తున్నాడు, లేదు పడమర వాయువ్యంలో గుమ్మం ఇస్తున్నాడు. ఇవన్నీ చాలా దారుణమైనటువంటి విషయాలు. దానివల్లే ఇవాళ ఎవరి దగ్గర రూపాయి ఉండట్లేదు, వచ్చిన రూపాయి నిలబడడం లేదు. ఎందుకంటే ఆ ద్వారాలు అటు తీయకూడదు. 4 మూలల్లోనూ ఎప్పుడూ గుమ్మం ఉండకూడదు. ఇంకా దక్షిణం వైపు మనకి 2వ భాగంలో గుమ్మం పెట్టుకోమని కృష్ణవాస్తు చెప్పింది తప్పితే ఇంకా ఎక్కడా కూడా 2వ భాగంలో కానీ మూలల్లో కానీ గుమ్మాలు పెట్టమని చెప్పనే లేదు. ఈ మధ్యన అలా పెట్టారు, ఇబ్బంది పడుతూనే ఉన్నారు. మేము చాలా కాలంగా చెప్తూనే ఉన్నాం, ఈ గుమ్మాల నిర్ణయం ఎప్పుడూ మూలల్లో ఉండకూడదు, సెంటర్లో పెట్టుకోవాలి. లేదు ఉత్తరం వైపు గుమ్మం పెట్టేటప్పుడు దక్షిణం వైపు గుమ్మం పెట్టేటప్పుడు కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి, అక్కడ మనం 2వ భాగానికి పెట్టుకోవచ్చును. వేధలు కూడా చూస్తూ ఉంటారు, చాలా ముఖ్యం, చాలా మంచి పాయింట్ చెప్పారు. వేధల గురించి చెప్పండి ఫణి గారు. కిటికీ నుంచి కూడా వేధలు ఉన్న సందర్భాలు ఉంటాయి. చాలా గొప్ప పాయింట్. నేను ఏలూరులో వాస్తు చూడడానికి వెళ్ళినప్పుడు అందరూ 10 మంది సిద్ధాంతులు చూశారు. వాళ్ళ ఇల్లు ఇంట్లో ఉండే వాళ్ళందరూ గవర్నమెంట్ ఎంప్లాయీసే, ఎవరికి పెళ్లిళ్ళు అవ్వాలా, ఎవరికి సంతానం లేదు, వంశవృద్ధి లేదు, వాళ్ళు 3 గవర్నమెంట్ ఎంప్లాయీస్. నేను వాళ్ళ ఇల్లు చూసినప్పుడు ఇది గుమ్మం అనుకోండి, నేను మధ్య నుండి చూస్తాను ఇప్పుడు. చూసినప్పుడు ఈ గుమ్మం తిన్నంగా ఇంటి మెయిన్ డోర్, దాని ఇంటి ఎదురుగుండా ఓవర్ హెడ్ ట్యాంక్ గవర్నమెంట్ది ఉంటుందే అది కట్టారు. కట్టి ఈ సెంటర్ నుండి చూసినప్పుడు ఆ గోడే కనబడుతోంది తప్పితే బయట ఏమి కనబడట్లా. అమ్మ నేను చెప్పానమ్మా ఇది ద్వారవేధ, ఇంటికి సింహద్వారానికి ఎదురుగుండా పక్కవాడి ఇల్లు పిల్లర్ పడకూడదు, చెట్లు పడకూడదు, తర్వాత ఏమో ఇలా మూసేసినట్టు ఉండకూడదు. ఈ ట్యాంక్ ఎప్పటి నుండి అయితే కట్టారో అప్పటి నుండి మీకు కుటుంబ పరంగా ఎదుగుదల ఉండదు అని చెప్పాను. ఆ ట్యాంక్ కట్టి 12 ఏళ్ళు 13 ఏళ్ళు అయిందండి. 13 ఏళ్ళుగా మాది ఇదే పరిస్థితి అండి. ఎవరు వచ్చినా ఇది పగలగొట్టి అది కట్టు, అది పగలగొట్టి ఇది కట్టు అని చెప్పారు, కానీ అసలైంది చెప్పలేదండి. ఈ ద్వారవేధ అన్నది తెలియదండి మాకు. గుమ్మం తిన్నంగా గుమ్మం తిన్నంగా కిటికీ ఉండి దాని ఎదురుగుండా చెట్లు ఉండకూడదు, దాని ఎదురుగుండా ఏ విధమైనటువంటి పిల్లర్లు ఉండకూడదు, అది ఓపెన్ గానే ఉండాలి. ఆ ద్వారవేధ చాలా ముఖ్యం, అది ఇంటర్నల్ గా పాడు చేసేస్తుంది, అది చాలా ముఖ్యం. ఈ ద్వారాలు ఇప్పుడు అసలు అపార్ట్మెంట్ లో మనం చూసుకుంటే అండి, ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు ఉందనుకోండి, డైరెక్ట్ గా గోడే ఉంటుంది, వాడు అలాగానే ఉంటుంది. మరి దానికి ఆల్టర్నేటివ్ ఇప్పుడు అద్దెళ్లలో ఉన్నాం అనుకోండి, మా బోటోళ్ళు, మా పరిస్థితి ఏమిటి? అదే చాలా ప్రాబ్లము. వాస్తుకి ఏమి రెమెడీస్ ఉంటాయి? ఏముంటాయి రెమెడీస్? మన చెయ్యి ఉందండి, మన చెయ్యి మిస్ప్లేస్ అయింది అనుకోండి, దానికి రెమెడీ ఏంటి? ఉన్నంతలో అతికించుకుంటాం, అతికితే అతుకుతుంది, లేకపోతే అలాగే ఉంటుంది. ఈశ్వరుడే మరి ఏదైనా దారి చూపి. చాలా మంది దీనికి ఏం చేస్తారంటే యంత్రాలు వేసుకుంటారు. ఏమంటే మీకు అర్థం కాలేదంటే, మీకు బాగా మురిగ్గా ఉన్న చొక్కా మీరు వేసుకుంటే ఆ మురికి మీరు అనుభవించాలా అక్కర్లేదా? దానికి రెమెడీ ఏంటి? ఆ చొక్కా పీక అవతల పాడేయడమే, అంతే. ఆ ఉన్నంతలో మనం ఆల్టరేషన్స్ చేసుకోవాలి ఇంట్లోనూ. ఇంక మనం ఏం చేయలేని పక్షంలో అమ్మేసుకోవడం, వెళ్ళిపోవడమే, అంతే. ఇంక అంతమించి ఏం లేదండి. అంత్యనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు అన్నాడు. అందుకనే చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం కన్నా కన్స్ట్రక్షన్ లో ఉన్నప్పుడే మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అంతెందుకు ఇవాళ పొద్దున్నే ఒకళ్ళు వచ్చారు, వాళ్ళ స్థలం అన్నదమ్ములు విడిపోయారు, వీడికి 11 అడుగులే మిగిలింది. 11 అడుగుల్లో ఇల్లు ఏం కడతారండి? అట్లా లోతు 50 అడుగులు ఉంది, ఏదో రైలు పెట్టుల్లో కట్టుకోవాలి మనం, మానేయండి ఉత్తమం అన్నారు.
అది మనం కరెక్ట్ సలహా ఇవ్వాలి. ఒక్కొక్క ప్లేస్ ఇల్లు కట్టడానికి అనుకూలం, ఒక్కొక్క ప్లేస్ హాస్పిటల్ కట్టడానికి అనుకూలం, ఒక్కొక్క ప్లేస్ లో కళ్యాణ మండపం కడితే జనాలు వస్తారు, ఒక్కొక్క ప్లేస్ లో పెద్ద పెద్ద ప్రాజెక్టులు కడుతూ ఉంటారు, దానిలో ఫిల్ అవ్వదు. దానికి అంతటికి కారణం అదే, ఆ చుట్టుపక్కల ఉన్న దాని ప్రభావం కూడా ఉంటుంది. కలర్స్ ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తాయండి లోపల వేసుకునే కలర్? చాలా ఇదిగా చూపిస్తాయి. అబ్బో, లోపల వేసుకున్న రంగుల ఆధారితంగానే మన బుర్ర పనిచేస్తూ ఉంటుంది, అది కరెక్ట్. అందుకని ఇట్లా వైబ్రెంట్ గా రెడ్లు బ్లూలు వేయకుండా ఉండటం బెటరా? మనం వేసుకోకూడదు. డార్క్ కలర్స్ ఎప్పుడు లోపల వాడకూడదు, కామ్ గా కలర్స్ కామ్ ఉండాలి. ఈ మధ్య కాలంలో టైల్సే అతికించేసుకుంటున్నారు. టైల్స్ అతికించేసుకుంటున్నారు, బెస్ట్ కదా, ఇంకా పెయింట్ బాధ లేదు, ఉండదు. టైల్ పగిలిందంటే అదే మరి మీకు ఎక్కడ ఏది ప్లస్ ఉంటుంది, నెగిటివ్ లైట్ కలర్స్ వాడుకోవాలి. వీళ్ళ నక్షత్రానికి వీళ్ళ లగ్నాలకి ఏ కలర్స్ సూటబుల్ ఉంటాయో దాంతో డైల్యూట్ చేసినటువంటి కలర్స్ ని వాడుతూ ఉండాలి. అది వీళ్ళకి చాలా ఇదిగా ఉంటుంది. రైట్. ఉత్తరానికి అయితే వైట్ ని ప్రిఫర్ చేస్తారా మీరు కూడా? వైట్ సాధారణంగానే ఏంటంటే వైట్ లైట్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ 7 కలర్స్, 7 రంగులు ఉంటాయి అందులో, మీకు ఏదైనా కలుపుకొచ్చు. అద్భుతం అండి. ఇలా వాస్తు గురించి చెప్పాలంటే అదేదో 10 నిమిషాల్లో చెప్పే మ్యాటర్ కాదు, విస్తృతంగా చెప్పుకోవాలి, విస్తృతంగా మాట్లాడుకోవాలి. కాకపోతే చాలామంది వచ్చేసి తెలిసి అంటే ఎవరి దగ్గరకు వెళ్తున్నాం అనేది కూడా డెఫినెట్గా మ్యాటర్స్. సరైన డాక్టర్ దగ్గరికి వెళ్తేనే సరైన మందు ఇస్తాడు, ఇది కూడా అంతే, ఏదైనా అంతే కదా. రైట్ అండి, చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, కృతజ్ఞతలు అండి, నమస్కారం.